ఏమన్నా మీ దగ్గర నుంచి వెళ్ళాను వచ్చాను. సో డీటెయిల్డ్గా జరిగిందంతా చెప్పాలి కాబట్టి మళ్ళీ హ్యాండ్ రిటర్న్ రాయాలి కాబట్టి చాలా అనుకున్న దాని మీద కొంచెం ఎక్కువ సమయం పట్టింది. ఈలోపు పాల్కి బెయిల్ వచ్చిందంట కదా, ఇవాళ వెళ్ళిపోతున్నాడా రేపా? లేదు లేదు, ఇప్పుడు నేను చూసే మనం ఎవరో పర్మిషన్ ఇవ్వడానికి. కాకపోతే ఏంటంటే అతను నోరెప్పలా. ఇప్పుడు దాకా సునీల్ కుమార్ గారు బయట ఉన్నాడు, నీకెందుకని అభయం ఇస్తాడు ఇప్పలా. ఇప్పుడు సునీల్ కుమార్ తిని ఇద్దరు బయట ఉన్నారు. సో చూడాలి, కొంచెం ఆలస్యం అవ్వచ్చు. బట్ ఏమైనా అంతిమ విజయం నాకైతే పూర్తిగా పోలీస్ వ్యవస్థ మీద, అంటే ఇప్పటి పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా ఇంకో 10 రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా డెఫినెట్గా నిందితులు శిక్షించబడతారు. విజయపాల్ మెయిన్ ఫెలో, ఐఓ, అతని సమక్షంలోనే అన్నీ జరిగినాయి. అందరికీ తెలుసు జరిగింది ఏంటో తెలుసు. కానీ మరి చట్టానికి సాక్షుల వివరాలు కావాలి కాబట్టి కొంత ఆలస్యం అవ్వచ్చు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా చాలామందిని పిలిచి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని రిమాండ్ రిపోర్ట్లు మేము చూస్తాం కదా కోర్టులో. నేను కూడా ఇంప్లీడ్ అయ్యాను కాబట్టి చూసిన వీటి ప్రకారం, కేసు డైరీల ప్రకారం డెఫినెట్గా కేసు ఒక కొలిక్కి